ఎస్కేఎస్ సుగుణ టెలివిజన్ ప్రేక్షకులకి విశ్వవసువు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మకర రాశి, ఈ మకర రాశి ఆదాయ వ్యయములు ఎట్లా ఉన్నాయి, రాజ్యపూజ్య అవమానాలు ఎట్లా ఉన్నాయి అన్న విషయానికి వస్తే, వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం 8, వ్యయము 14. ఇంకా రాజ్యపూజ్యం 4, అవమానాలు 3. ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ మకర రాశి విషయానికి వస్తే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, వీళ్ళు ముసలి పట్టు ఏ విధంగా అయితే పడతారో ఆ విధమైనటువంటి ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు అది పట్టుకుంటే దాని నుంచి బయటపడటం సాధ్యం కాదు. ఆ విధంగానే వీళ్ళు ఏదైనా చేద్దాము అని అనుకుంటే దాన్ని కాదు అని చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. ఎందుకు అంటే అంత ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళకి చెప్పి చేసేది ఎవరయ్యా అంటే భార్య లేదా తల్లి. ఈ ఇద్దరు మాత్రమే వీళ్ళకి ధైర్యంగా ముందుకు చెప్పగలరు. కానీ కొంతమంది చెబుదామని ఏదో భేషజం కోసంగా వీళ్ళ ముందుకు వచ్చి చెప్పేటువంటి వారు కొంతమంది కనపడుతూ ఉంటారు. అటువంటి వారి పరిస్థితిలో వాళ్ళే గొయ్యి తీసుకొని పడ్డట్లుగా ఉంటుంది. ఎందుకు అంటే అనవసరంగా చెప్తున్నానా ఏంటి అని భయంగానే మీకు చెప్తూ ఉంటారు. అది కొంత మీకు మంచి జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా ఆలోచించండి. వారు చెప్పే విధానాన్ని మీరు కాస్త ఆలోచించి, ఒకవేళ మనకి అంటే మీ వృత్తిరీత్యా మంచిగా అనిపిస్తే దాన్ని ప్రవేశపెట్టండి, తప్పులేదు. కానీ 1-4 సార్లు ఇతరులు చెప్పిన దాన్ని 1-4 సార్లు ఆలోచిస్తూ మీరు మీ పట్టుని సడలించే మార్గం కూడా చూసుకోండి. ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. వీరికి తల్లి మాట జాగ్రత్తగా వింటూ ఉండండి. ఒకవేళ మా అమ్మగారు లేరండి, గతించారు కదా అంటే, గతంలో మీ తల్లిగారు బ్రతుకున్నప్పుడు వారితో మీకు ఉన్నటువంటి సాంగత్యం, సత్సాంగత్యాలు, వారితో మీకున్న ప్రేమ, అభిమానాలు, సంభాషణలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కడో దగ్గర మీకు గుర్తు తెచ్చుకొని మీ పరిస్థితి రీత్యా దాన్ని మీరు పాటించండి. ఆ విధంగా చేసినట్టయితే చాలా బాగుంటుంది. లేదు భార్య మాట విని భార్య సలహాలు తీసుకోవటం వల్ల కూడా కాస్త ఈ రాశి వారికి బాగుంటుంది. కాబట్టి ఆ ధోరణిలో వెళ్తూ ఉన్నట్లయితే ఈ మకర రాశి వారికి బాగుంటుంది. వీరు పూజించాల్సిన దైవము అన్నపూర్ణాదేవి. ఎందుకు చెబుతున్నాను అంటే, వీరు ఆ యొక్క ధాన్యానికి సంబంధించిన ఇబ్బందులు కొంత కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వీరు అన్నపూర్ణాదేవిని కనుక పూజించినట్లయితే వీరికి అన్ని రకాల ఆదాయాలు కలిగి, అంటే ఏ వృత్తి చేస్తున్నా కానీ దానికి సంబంధించి సమయానికి భోజనాలు కానీ, ఎదుటి వాళ్ళని మనము వాళ్ళకు పెట్టేటువంటి దాన ధర్మాలు కానీ, చేసేవి కానీ, ఇవన్నీ కూడా అన్నపూర్ణ దేవి. ఇప్పుడు ఉదాహరణకు వస్త్రాలు ఇస్తున్నాము, మరి వస్త్రాలు లేని వాడికి అదే మహాభాగ్యం కదా. ఒకటి ఇచ్చినా కానీ పేదవారికి రగ్గులు కప్పుతున్నాము, అది మంచిదే కదా. ఇలా లేదు అన్నదానం చేస్తున్నాము, ఇది మంచిదే. ఏదైనా అమ్మవారి స్వరూపము కాబట్టి ఆ విధంగా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అన్నపూర్ణాదేవిని నమ్మినట్లయితే మంచి జరిగేది కనపడుతూ ఉంది. ఇక వీరిలో ఒక గుణం ఉంది, దుర్గుణము. ఏంటయ్యా అంటే, వీరికి ముక్కు మీద కోపం ఎక్కువ. కోపాన్ని బాగా చూపిస్తూ ఉంటారు. అది వీరికి ఖచ్చితమైన చెడుని తీసుకొచ్చి అట్లా ముందు పెడుతుంది. కోపాన్ని తగ్గించుకోండి. మీ కోపము మీ యొక్క అభ్యుదయానికి దోహదపడదు. ప్రతి దానికి కోపగించుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ కోపం ఏ
స్థాయిలో ఉంటుందయ్యా అంటే చేతిలో ఏదన్నా ఉంటే విసిరేస్తారు. ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది, విసిరేస్తారు అంతే. దానివల్ల మంచి చెడ ఏంది ఏమీ ఉండదు. ఆ సమయానికి చేతిలో ఉన్నది పడేయాలి. గ్లాసు, చెంబు, సెల్ ఫోను, ల్యాప్టాప్ ఏది ఉన్నా సరే ఇట్లా అవలీలగా విసిరేసి దాన్ని ఆగం చేసుకొని ఇబ్బంది పడుతుంది. అంత కోపం ఉంటుంది వీళ్ళకి. ఆ కోపాన్ని తగ్గించుకోండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. మీ ప్రశాంతతే మీకు ఖచ్చితమైన రిజల్ట్, ఖచ్చితమైన మంచిని ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క శాంత స్వభావాన్ని కనుక అలవాటు చేసుకుంటే ఈ రాశి వారికి ఎంతో మంచి పేరు వస్తుంది. ఉన్న పేరు రెట్టింపు అయ్యే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ధోరణితో ఉండండి. అంతేకాకుండా ఈ రాశివారు వీరి యొక్క వస్త్రధారణలో కొంత తెలుపు ఉండేటట్లుగా చూసుకోండి. వీరు ఎక్కువగా ఇష్టపడే రంగు ఏదైనా అంటే గోల్డ్ స్పాట్ కానీ ఎరుపు కానీ ఎక్కువగా ఇష్టపడేది కనపడుతూ ఉంది. కాకపోతే మీరు కాస్త తెలుపు ఉండేట్లుగా కనుక చూసుకున్నట్లయితే మీలో శాంత స్వభావం, మంచి గుణ పెంపొందించేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీ వస్త్రధారణలో వీలుంటే ప్రతిరోజు ఎంతో కొంత తెలుపు వస్త్రాలు వేస్తూ ఉండండి. ఆ వస్త్రంలో ఏదో ఒకటి చివరికి గుండి దారం అయినా సరే, గుండి అయినా సరే తెలుపు ఉండాలి. అలా చూసుకోండి. అలా ఉన్నట్లయితే మీకు ఇంకా కలిసి వచ్చేది కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రాశివారు, మకర రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా మీరు ఆర్థికంగా, మానసికంగా ఎదగాలి అంటే అమ్మవారిని నమ్ముకోండి. అన్నపూర్ణాదేవిని నమ్మి అందరూ కూడా ఈ మకర రాశిలో ఎవరెవరైతే ఉన్నారో జాతకులు, ఆడవారు, మగవారు అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.